నమస్తే. ఎందరో మహానుభావులు యూట్యూబ్ ఛానల్ స్వాగతం, సుస్వాగతం. మొట్టమొదటిసారి చూసినట్లయితే పక్కనే ఉన్న గంట గుర్తు నొక్కి మన వీడియోలు నిరంతరం వచ్చేలా చూడండి. ఎందుకంటే మాట్లాడేవానికి మైక్ ఇవ్వండి, కష్టం చేసేవానికే అభివృద్ధి చేసేవానికి ఓటేయండి. ఇది మాట్లాడడానికి మైక్ ఇచ్చి మైకుకు ఉన్న విలువ ఓటొద్దు. మరి మీరు ఎలాగో మీకు కూడా స్పందించాలని ఉన్నా మీరు స్పందించరు. ఎందుకంటే వాడేమనుకుంటాడో వీడేమనుకుంటాడని మీరు మౌనంగా ఉంటారు. కానీ వాడెవడో ఏమనుకుంటాడని నా ధర్మాన్ని ఇది దూషిస్తుంటే కూడా నేను మౌనంగా ఉండే తత్వం నాది కాదు. మరి నేను ఒక చిన్న విషయం చెప్పాలనుకున్నా. బీజేపీ రాజకీయ నాయకులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. ఎందుకు ఏమిటి అని మీరు నన్ను అడగొచ్చు. బీజేపీ ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఏ రాజకీయాన్ని మాట్లాడినా, ఏ రాజకీయ నాయకుని తీసుకున్నా దేశం కోసం, ధర్మం కోసం, హిందుత్వం కోసం అని మాట్లాడతారు. ఆ రాజకీయ నాయకుడు మాట్లాడిన దానికి కార్యకర్తల మనో వికాసము ఎంత స్పష్టంగా కనిపిస్తుందంటే అంత స్పష్టంగా ఉంటుంది. ఒక్కసారి భారతీయ జనతా పార్టీకి మనస్ఫూర్తిగా పోయొచ్చిన కొత్త వాళ్ళు ఎవరైనా అది విన్నారంటే, ఆ మీటింగ్ విన్నారనుకో, ఇక మళ్ళీ బీజేపీ పార్టీని వదలరు వాళ్ళు. అందుకే రారు, వస్తే పోరు. అయితే విషయానికి వచ్చేద్దాం. బీజేపీ రాజకీయ నాయకులు మాట్లాడితే బీజేపీ కార్యకర్తలు కాలర్ ఎగరేసుకొని, గల్లె ఎగరేసుకొని దర్జాగా రోడ్ల పైన తిరుగుతుంటారు. ఎందుకంటే వాళ్ళ రాజకీయ నాయకులు తప్పుడు కూతలు కుయ్యరు కనుక. ప్రౌడ్గా, గర్వంగా ఫీల్ అవుతుంటారు. అదే మిగతా రాజకీయ నాయకులను తీసుకోండి, అడ్డగోలే హిందుత్వాన్ని తిట్టడం, దేవీ దేవతలను కించపరచడం, ఇవి ఉంటాయి వాళ్ళ పార్టీలలో. వాళ్ళ రాజకీయ నాయకులు మాట్లాడితే గ్రామాల్లో ఉండే కార్యకర్తలకు తలదించుకొని తిరుగుతుంటారు. ఎత్తుకొని తిరుగుతుంటారులే, తల తెగినంత పని చేస్తున్నారు వాళ్ళ రాజకీయ నాయకులు. వాళ్ళని రీసెంట్గా మనం చూసాము, ఈ మధ్యలో చూసాము. బీఆర్ఎస్ అధ్యక్షుడు మరి కాబోయే అంటే ఉత్తజోలి కేటీ రామారావు గారు కూడా శ్రీరాముని గురించి ఏ విధంగా మాట్లాడారో ఒకసారి ఆలోచిస్తే కింది స్థాయి కార్యకర్తలు ఎంత మానసికంగా కుంగిపోతున్నారో వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి. వీళ్ళు ప్రశ్నించాలి. మొదట వీళ్ళు ప్రశ్నించరు. కనుక వాళ్ళు అడ్డగోళ్ళే మాట్లాడుతుంటారు. వాళ్ళకు నొప్పి ఏం కాదు, కార్యకర్తకు మీకు బాధ. మిమ్మల్ని ప్రశ్నిస్తారు ప్రతి ఒక్కడు. ఇక మీ రాజకీయ నాయకులు చేయబట్టి బీజేపీ నాయకులకు మస్తు బలం వస్తుంది, కార్యకర్తలకు ఊపు వస్తుంది. బీజేపీ కార్యకర్తలకు మీతో ఆటాడుకోవడానికి. ఎందుకంటే మీ రాజకీయ నాయకులంతా హిందుత్వాన్ని ద్వేషించే వాళ్ళే కదా. ఈ మధ్య కాంగ్రెస్లో చూసాం మనం, అద్దంకి దయాకర్ గారు అనే పదాన్ని ఇక తీసేద్దాం, ఇన్ని రోజుల నుంచి అనుకున్నాం. అద్దంకి దయాకరు మాట్లాడే మాటలకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఒక్కరైనా ఖండించిర్రా? చోటమోట లీడర్ ఎవరన్నా ఇది కరెక్ట్ కాదు అని రేవంత్ రెడ్డి గారు సస్పెన్షన్ గురి చేసిర్రా? చేయలే. మరి మిగతా రాజకీయ పార్టీ కార్యకర్తలకు ఈ పార్టీ బీజేపీ కార్యకర్తలకు తేడా ఏంటంటే, వీళ్ళ నాయకులు మాట్లాడితే వీళ్ళు గల్లేరేసుకొని తిరుగుతారు. ఇట్లా మీ నాయకులు మాట్లాడితే మీరు ఎప్పుడు మానసికంగా కుంగిపోవాల్సిందే. జై శ్రీరామ్, జై హింద్, జై భారత్ మాత. బీజేపీ రాజకీయ నాయకులకు సెల్యూట్ చేస్తున్నా, కార్యకర్తలు కూడా సెల్యూట్ చేస్తున్నా.